అయితే కొనసాగడం సంతోషంగా ఉంది. సో ఇక్కడ అద్భుతమైన ఇన్కమ్ నాకు ఈ నెలలోనే ఇప్పటి వరకు 70,000 నేను ఆల్రెడీ ప్లస్ తీసేసుకున్నాను. సో ఎంత అద్భుతంగా ఉందో చూడండి. సో ఈ యొక్క ఇన్కమ్స్ మనం తీసుకోవడానికి ఇక్కడ మనం లక్షలు ఏమి ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదండి. అలాగే ఎవరితో కూడా మనం చేయట్లేదంటే ఎవరితోనూ ఇన్వెస్ట్మెంట్ చేయించడం అని కాదండి. ఆ రకంగా ఎవరికి ఇన్వెస్ట్మెంట్ చేయించకుండా మనం చేయకుండా మనం ఇక్కడ లక్షల్లో ఇన్కమ్ తీసుకోవడానికి అద్భుతమైన అవకాశం మనకి ఇక్కడ కలిగించిందండి. ఆ విషయాన్ని చూస్తున్నాం. సో లీడర్స్ ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే చాలా జాగ్రత్తగా గమనించండి. నేను కొన్ని విషయాలు చెప్పుకుంటూ మన యొక్క ప్లాన్ ప్రెజెంటేషన్ కూడా నేను ఇవ్వబోతా ఉన్నాను. సో చూడండి, మన యొక్క కంపెనీ వచ్చేసి సోనీ ఇండియా కన్జ్యూమర్ సర్వీసెస్. మన కంపెనీ వచ్చేసి సోనీ ఇండియా కన్జ్యూమర్ సర్వీస్ అండి. సో ఇది రాజమండ్రి నుంచి ప్రస్తుతం పనిచేయడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ మనం కంప్లీట్గా మనది ఒకే ఒక్క ప్రోడక్టు అయితే కంపెనీ యొక్క ఇది ఒక కాన్సెప్ట్ ఏంటంటే లీడర్స్ కాన్సెప్ట్. 100% ఇది లీడర్స్ కాన్సెప్ట్ అండి. మన యొక్క కంపెనీ లీడర్స్ కాన్సెప్ట్. కానీ మన యొక్క కంపెనీ స్లోగన్ ఏంటంటే మన ఆహారమే మనకు ఔషధం కావాలా, మన ఆహారమే మనకు ఔషధం కావాలా. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో మన ఆహారం మనకు ఔషధం కావడం లేదు. ఎందుకు కావడం లేదంటే మనము ఆ పంటలు పండించే విధానంలో చాలా మార్పులు జరిగినాయి. అలాగే వండే విధానంలో చాలా మార్పులు జరిగినాయి. తినే విధానంలో చాలా మార్పులు జరిగినాయి. సో దీని వల్లనే మనం భయంకరమైనటువంటి పరిస్థితిలోకి మనం వెళ్ళిపోయాం. దీనికి ముఖ్య కారణం అగ్రికల్చర్ మాఫియా అండ్ మెడికల్ మాఫియా అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో వాళ్ళ సొంత లాభాల గురించి మానవ మనుగడకే ముప్పు తెచ్చేటటువంటి స్థితిలో వాళ్ళకు వచ్చేసాం. అయితే ఇక్కడ మన యొక్క ప్యాకేజ్ వచ్చేసి 1,596 రూపాయలండి. మనకి ఇక్కడ కంపెనీలో ఈ యొక్క సోనీ ఇండియా కన్జ్యూమర్ సర్వీస్లో మనం ఇన్కమ్ తీసుకోవాలన్నా, లేదంటే మనం స్టెప్ బై స్టెప్ మన జీవితంలో మన కలలు సాకారం చేసుకోవాలన్నా మనకు కావాల్సినటువంటి అమౌంట్ ఏదైతుందో ఓన్లీ 1,596 రూపాయలండి. ఇది ఇన్వెస్ట్మెంట్ కాదండి, మనకు ఒక నెల రాషన్ అనుకోండి. ఇది మనకు ఒక నెల రాషన్. దీని ద్వారా మనకు ఆరోగ్యం, దాని తర్వాత దీన్నే మనం కంటిన్యూ చేయడం వల్ల మనకు ఆదాయం కూడా రాబోతుందండి. అయితే ఈ యొక్క 1,596 రూపాయలు మనకు పెట్టడం వల్ల మనకు సోనీ ఇండియా కన్జ్యూమర్ సర్వీస్ దగ్గర నుంచి మనకు మిల్లెట్ మాల్ట్ విత్ డ్రై ఫ్రూట్స్ అని చెప్పేసి మనకు 32 రకాల ఇంగ్రీడియంట్తోని కూడినటువంటి అమృతాహారం మనకు రావడం జరుగుతుందండి. ఈ అమృతాహారంలో కలిగినటువంటి యొక్క 32 రకాల ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కొర్రలు, సామలు, అరికెలు, ఊదలు, అండుకొర్రలు, వరిగెలు, రాగులు, సజ్జలు, జొన్నలు, పెసళ్ళు, ఉలువలు, అలసందలు, మొక్కజొన్న, కందులు, బఠానీలు, మినుములు, శనగలు, వేరుశెనగ, బాదాం, పిస్తా, జీడిపప్పు, వాల్నట్స్, ఎండు ఖర్జూరాలు, ఎండు ద్రాక్ష, గుమ్మడి గింజలు, అవిసె గింజలు, పుచ్చగింజలు, పొద్దుతిరుగుడు గింజలు మరియు మెంతులు, సగ్గుబియ్యం, సొంటి, యాలకులు. ఇవండి మన యొక్క ఇంగ్రీడియంట్స్. అయితే దీంట్లో కొన్ని మనం మన యొక్క దైనందిన జీవితంలో ప్రతిరోజు మనం వాడుతూనే ఉంటాం. కానీ దీంట్లో 70% మనం వాడడం లేదు. అంటే ఈ బాదం, పిస్తా, జీడిపప్పు ఎప్పుడంటే కొంతమంది అయితే మార్నింగ్ నానబెట్టుకొని తినడమో ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే పాయాసాలు అటువంటివి చేసుకున్నప్పుడు తింటారు. కానీ మిగతా వాళ్ళకు మటుకు ఇది అందుబాటులో లేనటువంటి అందరిని ద్రాక్షలాగే ఉంటుంది. కానీ దాన్ని మనకు సరసమైన రేటులో మనకు ఏదైతే మన యొక్క రోజువారీ జీవితంలో మనం ఏదైతే తింటున్నామో అదే ఆహారాన్ని ఖర్చుతో మన యొక్క ఆహారం తీసుకోవడానికి మనకు మన యొక్క సోనీ ఇండియా కన్జ్యూమర్ సర్వీస్ మనకి ఇది ఇవ్వడం జరిగిందండి. సో చూడండి, ఈ కొర్రల సామలు, అరికెలు, ఊదలు, అండుకొర్రలు అయితే వీటి గురించి చాలా మందికి పేర్లు కూడా మర్చిపోయి ఉంటారు. కొంతమంది అయితే తెలుసు, పెద్దవారికి అయితే ఇప్పటి తరం వాళ్ళకైతే వీటి గురించి తెలియదండి. కానీ మన యొక్క మానవ శరీరానికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క పోషకాలు దీంట్లో ఉండడం జరిగిందండి. అంటే దీనికి మనకి ఏంటంటే ఆహారం మాత్రమే కాకుండా ఔషధం కింద కూడా ఇది మనకు పనిచేయడానికి కావడం జరుగుతుందండి. సో చూడండి, ఔషధం కింద ఎట్లా పనిచేస్తుందంటే మనకి మన యొక్క ఇప్పుడు మనం తినే ఆహారం ఫస్ట్ మనం చూసాం కదా, మన ఆహారం మనకు ఔషధం కావాలా, కానీ మన ఆహారం ప్రెజెంట్ మనకు ఔషధం కావడం లేదు. కారణం ఏంటంటే మనం ఇంతకుముందు చెప్పాం, మనము తినేది ముఖ్యంగా 4 వైట్లు మనం ఎక్కువ తింటున్నాం అండి. 4 వైట్స్ మనం ఎక్కువ తింటున్నాం. ఆ 4 వైట్స్లో నెంబర్ 1 వచ్చేసి సాల్ట్. ఈ సాల్ట్ వచ్చేసి చెంచాలు మనం రోజు తింటానే ఉంటాం. కానీ మన యొక్క శరీరానికి ఒక సాల్ట్ అనేది అవసరమే లేదండి. రెండో వైట్ వచ్చేసి మనకి షుగర్.
ఈ యొక్క షుగరు కూడా మనకి కొద్దిపాటిగా మనకు అవసరం, కానీ ఇది మనం ఎక్సెస్ తీసుకోవడం వల్ల అది చాలా ప్రాబ్లం అవుతుంది. మూడో వైట్ వచ్చే ఈ షుగర్ సంబంధించినవి మనకి స్వీట్లు కానివ్వండి, పాయసం కానివ్వండి, లేదంటే ఇంట్లో చేసుకున్నటువంటి ఏదైనా తినుబండారాలు ఏవైనా సరే ఈ షుగర్నే మనం ఎక్కువ వాడుతున్నారు. తర్వాత మూడోది వచ్చేసి మనకి వైట్ రైస్. ఈ యొక్క వైట్ రైస్ లో కూడా చాలా ప్రాబ్లమ్స్ మనకు క్రియేట్ చేస్తుంది. ఇంతకుముందు మన తాత ముత్తాతలు వాళ్ళు జస్ట్ మనం దంచుకొని పొట్టు మాత్రమే తీసేసి దాన్ని కంప్లీట్ గా తీసుకున్నారు. దానివల్ల ఫైబర్ కంటెంట్ కానీ ఆయిల్ కంటెంట్ కానీ దాంట్లో ఉండి వాళ్ళు తీసుకునే వాళ్ళకి ఆరోగ్యం ఇచ్చేది. మళ్ళీ అప్పట్లో వాళ్ళు పండించే పంటలు కూడా డిఫరెన్స్గా ఉండేవి. హంసలు, చిట్టి ముత్యాలు, మాపిల్లాయి సాంబ ఇట్లా చెప్పుకుంటూ పోతూ ఉంటే చాలా రకాలైన వరి ధాన్యాలు పండించేవాళ్ళు. కానీ ఇప్పుడు కంప్లీట్గా జన్యు మార్పిడి చేసినటువంటి వరి ధాన్యాలనే మనం ఇప్పుడు పండించి అదే పంటలు మనం తింటున్నామండి. దానివల్ల కూడా చాలా ప్రాబ్లం వస్తుంది. రెండవది, ఈ యొక్క రైస్ని తీసుకుపోయి 2 సార్లు పాలిష్ పట్టేసి ఆ పాలిష్ పట్టినటువంటి బియ్యం మాత్రమే మనం తింటా ఉన్నాం. అంటే పొట్టును తౌడును మొత్తం వాళ్ళకి ఇచ్చేసి ఓన్లీ కార్బోహైడ్రేట్స్ మాత్రమే మనం తెచ్చుకుంటున్నాం. చూడండి, వాళ్ళు ఆ తౌడును తీసుకొని దాంతో రైస్ బ్రాన్ ఆయిల్ అని తయారు చేసి దాన్ని వేల రూపాయలకు వాళ్ళు అమ్ముకుంటున్నారు. అలాగే బిస్కెట్ల తయారీ రూపంలో చేసి మన పిల్లలకి అది ఇస్తున్నారు. అంటే ఎంత దారుణమైన పరిస్థితులకు మనం వచ్చాము చూడండి. అంటే కంటికి అందంగా, నోటికి రుచికరంగానే మనం తీసుకుంటున్నాం, కానీ కడుపుకు అది విపరీతమైనటువంటి అనారోగ్యాన్ని అయితే మనకు కలిగిస్తుందండి. సో చూడండి, దీని తర్వాత గోధుమ పిండి, ఇది మైదా గోధుమ 2 రకాలుగా మనం చూస్తున్నాం. ఇవి కూడా దరిదాపుగా మనకు అనారోగ్యానికే మూల కారణం అవుతున్నాయండి. సో ఇది దీంతో పాటు అంటే ఇవి 4 వైట్లు మనం తీసుకోవడం వల్ల 3 లోనకి వెళ్తున్నాయి. ఒక రకంగా ముఖ్యంగా 3 లోనకి వెళ్తాయి. ఒకటి కార్బోహైడ్రేట్ కంటెంట్ అంటే పిండి పదార్థం, రెండవది షుగర్ కంటెంట్ చక్కెర పదార్థం, మూడోది జిగురు పదార్థం గ్లూటెన్. ఈ 3 పోవడం వల్ల ఈ 3 కూడా అత్యధికం అయిపోయి అనారోగ్యాల పాలవుతున్నాం. అంటే కడుపు నిండుతుంది, కానీ దాంతో పాటే మన రోగాలు కూడా బాడీలో నిండుతానే ఉన్నాయి. సో దాన్ని మనము ఎంత తొందరగా అయితే అంత తొందరగా వాటి నుంచి కొద్దిగా దూరం జరగాలి. అంటే మిగతా అంతా దాన్ని వేరే దాంతో మనం కన్వర్ట్ చేయాలి. వేరేదంటే మనం ఆల్రెడీ తెలుసు మనందరికీ ఏంటి, మనిషి బ్రతకాలంటే గాలి, నీరు, దాంతోపాటు ఆహారం. ఈ ఆహారంలో కూడా మనకు చాలా కావాలి. అంటే విటమిన్స్, మినరల్స్, న్యూట్రియన్స్, మైక్రోన్యూట్రియన్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ కూడా మనకు కావాలి. కానీ మనం కార్బోహైడ్రేట్, షుగర్ కంటెంట్ ఇవే మనం ఎక్కువ తీసుకోవడం వల్ల అనారోగ్యాలకు మూల కారణం ఇదే అవుతుంది. సో దీన్ని మనం పక్కన పెట్టడం కూడా చాలా మంచిది. ఎందుకంటే ఎప్పుడైతే ఇప్పుడు హెల్త్ అవేర్నెస్ రావడం వల్ల కొంతమంది వీటికి మారుతూ ఉంటారు, ఏంటి మిల్లెట్స్ సైడ్కి మారుతూ ఉన్నారు. కానీ అవి మిల్లెట్స్ సైడ్ మారినా కానీ కూడా వాళ్ళు సరైన పద్ధతిలో చేసుకోలేకపోవడం, లేదంటే సరైన క్వాంటిటీలో కలపలేకపోవడం వల్ల కూడా సరైన రిజల్ట్ రాక మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు. కానీ మనకి ఇక్కడ చాలా అద్భుతంగా ఈ యొక్క ప్రోడక్ట్ మనకు ఇవ్వడం జరుగుతుందండి. ఇది 4 వైట్లు. సో అయితే ఈ 4 వైట్లు మనం పండించే విధానం కూడా చాలా భయంకరంగా ఉందండి. పండించే విధానం సో చూడండి, అంతకుముందు ఆర్గానిక్ 100% ఆర్గానిక్ అనే పండించే వాళ్ళు. ఇప్పుడేంటి, విత్తనం వేయగానే గడ్డి మందు కొడతారు, గడ్డి వస్తుంది కాబట్టి. ఒక్క మొలక రాగానే దానికి పురుగులు వస్తాయి కాబట్టి పురుగు మందు కొడుతున్నాడు. ఆ యొక్క పంట చేతికి వచ్చే వరకు కొడతానే ఉంటారు. అంటే మిరప పంట వచ్చిందంటే 15-16 సార్లు ఈ యొక్క పురుగు మందులు పిచికారీ చేస్తూ ఉంటారు. దాంతోపాటు అధిక దిగుబడి రావడానికి మనకు యూరియాలు, డిఏపిలు, నత్రజని ఇటువంటి ఎరువులు వేసి మనకు పండిస్తున్నారు. అంటే చూడండి, మీరు జస్ట్ అబ్జర్వ్ చేసి చూడండి, 4 గుంటలు వరి నాటేసామంటే 3 గుంటలకి ఈ యొక్క యూరియాలు, డిఏపిలు వేయండి, ఒకదానికి వేయకండి. అది ఏదైతే మనం ఈ యొక్క ఎరువులు దానికి ఇక్కడ వస్తుందండి ఈ యొక్క ప్రోడక్ట్ ద్వారా. సో చూడండి, పండించే విధానం కూడా చాలా మార్పు అయితే, వండే విధానం కూడా మార్పు అయింది మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు నూనెలు వాళ్ళు జస్ట్ మన వాళ్ళు వేసుకునే వాళ్ళు ఇప్పుడు పోసుకుంటున్నారు. పోసుకోవడం మాత్రమే కాకుండా డీప్ ఫ్రై చేస్తున్నారు. ఈ రకంగా మనకు ఆహారం చాలా మార్పులు జరగడం వల్ల
అన్ని రకాల ప్రాబ్లమ్స్ అంటే నాట్ ఓన్లీ మనకు ఫ్యాట్ మాత్రం కాకుండా రకరకాల అన్ని డిసీజుల కారణం ఈ యొక్క మన ఆహారమే అవుతుందండి. చూడండి, అంటే ఆహారం మనం బతికిస్తుందంటే ఆ ఆహారమే మనం చంపేయడానికి కూడా అది మూల కారణం అవుతుంది. అంటే స్లో పాయిజన్ లాగా మనకు పనిచేస్తుంది లీడర్. సో కాబట్టి మనం ఒకసారి దృష్టిలో పెట్టుకొని మన ఆహారం ఏ రకంగా మార్పు చేసుకోవాలని చూడండి. అయితే మనం ఏ రకంగా మార్పు చేసుకోవాలని అవసరం లేదు. మన యొక్క పాంచజన్య వారు మనకు తయారు చేసినటువంటి ఈ యొక్క మిల్లెట్ మాల్ట్ విత్ డ్రై ఫ్రూట్స్ మన సోన్ ఇండియా కన్జ్యూమర్ సర్వీస్ ఇంతకుముందే మనం చెప్పినట్టు 1596 రూపాయలకి ఈ యొక్క 4 హాఫ్ కేజీ ప్యాకెట్లు మనకు రావడం జరుగుతుందండి. ఇది 1 పర్సన్కి 1 మంత్కి వస్తుంది. ఉదయం 1 గ్లాసు, నైట్ 2 గ్లాసులు. ఉదయం 50% టిఫిన్ చేయండి, నైట్ ఎటువంటి ఆహారం తీసుకోకండి చాలు. ఈ రకంగా మనము వాడినట్లయితే 100%గా మనం ఏదైతే కోల్పోయామో, ఏదైతే మన యొక్క శరీరంలో ఉందో అదంతా కూడా, అంటే ఏది శరీరంలో మనకు ఉందంటే ఈ యొక్క విష పదార్థాలు నీళ్ళ ద్వారా, గాలి ద్వారా, ఆహారం ద్వారా, కూరగాయల ద్వారా, రకరకాలైనటువంటి యొక్క బియ్యం ద్వారా, గోధుమ పిండిల ద్వారా ఏదైతే మన విష పదార్థాలు లోనకు వెళ్తున్నాయో అవన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయండి. బాడీని డీటాక్స్ చేస్తున్నాడు. కంప్లీట్గా మన యొక్క శరీరాన్ని విషరహితంగా శరీరంగా మనకు మారుస్తూ ఉంది. ఇది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి మన ఫుడ్ సర్క్యులేషన్ మొత్తం కూడా మనం క్లీన్ చేయడం జరుగుతుంది. నంబర్ 3 వచ్చేసి మన బాడీలో ఉన్నటువంటి, సో చూడండి, మన శరీరంలో ఇప్పటి వరకు నిలువగా ఉన్నటువంటి కొవ్వు, కొలెస్ట్రాల్ ఏదైతే ఉంటుందో, బరువు ఎక్కువ ఉంటే బరువు తగ్గుతామండి. అలాగే బెల్లీ ఫ్యాట్ మంచిగా కంట్రోల్ అవుతుందండి. దీనికి నేనే సాక్ష్యం. ఎందుకంటే 14 కేజీలు నేను వెయిట్ లాస్ కావడం జరిగింది 9 నెలలు కంటిన్యూగా వాడడం వల్ల. అలాగే ఇప్పుడు కూడా వాడడం బంద్ చేయలేదండి, ఒక పూట మాత్రమే నేను తీసుకుంటున్నాను. సో అయితే చూడండి, ఇప్పుడు మనకు ఇక్కడ షుగర్ వ్యాధి మనకు కంట్రోల్ చేస్తూ ఉందండి. షుగర్ కంట్రోల్ అంటే కంప్లీట్గా మనకు షుగర్ ఎందుకు అంత అవుతుందంటే మనం ఇంతకుముందు తిన్న ఆహారం భయంకరమైన ఆహారం తీసుకోవడం వల్లనే. కానీ అది మాత్రం కొద్దిగా తగ్గించి మన యొక్క మిల్లెట్ మాల్ట్ మనం తీసుకోవడం వల్ల ఆటోమేటిక్గా మన డయాబెటీస్ రివర్స్ అయిపోయి మన యొక్క శరీరమే సెల్ఫ్గా ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి కంప్లీట్గా మనము ఎటువంటి బయట నుంచి మనం టాబ్లెట్లు కానీ ఇన్సులిన్ తీసుకునే పరిస్థితి మనకు రాకుండా మనకు జరుగుతుంది లీడర్స్. సో దీంతో పాటు మనకు బీపీ, ఎనర్జీ లెవెల్స్ సమాంతం మనకు పెరుగుతాయి. ఎందుకంటే ఇప్పటివరకు మనం ఆహారం తీసుకుంటున్నాము కానీ అది ఎనర్జీ కింద కన్వర్ట్ అవ్వట్లేదు. మన తాత ముత్తాతలు జస్ట్ వాళ్ళు మంచి ఆహారం వాళ్ళు తీసుకునేవాళ్ళు, మంచి గాలి వాళ్ళు పీల్చేవాళ్ళు, మంచి నీళ్ళు వాళ్ళు తాగేవాళ్ళు. కాబట్టి ఆటోమేటిక్గా అది ఎనర్జీ కింద కన్వర్ట్ అయ్యేది. కారణం ఏంటంటే మనకు బాగుంటే ఎనర్జీ పూర్తిగా అవుతుంది. అంటే మనం తిన్న ఆహారంలో రెండే ఏంటి, మనకు ఈ యొక్క పిండి పదార్థం, చక్కెర పదార్థం, ఈ రెండు కూడా ఇమీడియట్గా గ్లూకోజ్ కింద మారిపోయి బాడీకి అబ్జర్వ్ అవుతుంది చిన్న పేగులలో. కానీ మిగతా పోషకాలు అంటే మన కూరల్లో వాటిల్లో కొద్దిగా పోషకాలు ఉంటాయి. ఆ పోషకాలు మన యొక్క బాడీకి అబ్జర్వ్ కావడం లేదు. దానివల్లనే మనకి ఎనర్జీ అనేది మనకు రావడం లేదండి. కారణం ఏంటంటే మనం తిన్న ఆహారం కనీసం అన్నా శాస్త్రీయంగా 8 సార్లు నమలాల. 32 పళ్ళు ఉన్నాయంటే 8 సార్లు మనం నమలాలా. కానీ మనం త్వరగానే తినేస్తా ఉన్నాం. మనకు ప్రెజెంట్ ఉన్నటువంటి హడావిడిని బట్టో, లేదంటే రకరకాల ప్రాబ్లమ్స్ బట్టో పోవడం లేదు. దానికి ముఖ్యం ఇంకోటి ఏంటంటే ఈ యొక్క గ్లూటెన్. ఈ 3 పదార్థాలు కూడా గ్లూటెన్ జిగురు పదార్థం విపరీతంగా ఉండడం వల్ల మన యొక్క జీర్ణ వ్యవస్థకు మొత్తం చుట్టుకుపోయి అరుగుదల మెరుగు కానివ్వట్లేదు, అరిగింది అబ్జర్వ్ కానివ్వట్లేదు. అంటే సరిగ్గా అరగట్లేదు కాబట్టి బాడీకి అబ్జర్వ్ కావడం లేదు. దానివల్ల విసర్జన ప్రక్రియ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. ఇదే మనకు ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోవడానికి ముఖ్య కారణం అవుతుంది. దానివల్ల మనకి ఏంటంటే 1/2 కిలోమీటర్ పరిగెత్తలేము, 10 కేజీలు పట్టుకొని 10 అడుగులు నడవలేము. అంత భయంకరమైన పరిస్థితిలోకి మనం వచ్చామంటే కంప్లీట్గా మన యొక్క ఎనర్జీ లెవెల్స్ పడిపోయినాయి. సో చూడండి, దాన్ని మనకి ఇది 100%గా మనకి ఇంప్రూవ్ చేస్తుందండి. అంటే మన యొక్క జీర్ణ వ్యవస్థ మొత్తం క్లీన్ చేసి మన యొక్క గట్ హెల్త్ మొత్తం హార్డ్ను మంచి చేసి మనకు అరుగుదల మెరుగు తిన్నది అబ్జర్వేషన్ అవుతుంది. దానివల్ల ఎనర్జీ అమాంతం మనకు పెరుగుతుందండి. సో దీంతో పాటు మనకు బీపీ కంట్రోల్ అవుతుందండి. బీపీ 2 రకాలు. ఓవర్ స్ట్రెస్ వల్ల కూడా మనకు బీపీ వస్తుంది. రెండవది మన యొక్క నరాలలో ఈ యొక్క బ్యాడ్ కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల మన యొక్క పంపింగ్ సిస్టమ్ చాలా అవుతుంది. దాంతో పాటు ఇక్కడ ఏంటంటే మన యొక్క నరంలో, మన యొక్క రక్తంలోకి షుగరు ఒకటేసారి మనకు చేరడం వల్ల అది కూడా చాలా జిగురు అవుతుంది. అంటే జిగురు వస్తుంది, దాంట్లోకి యొక్క షుగర్ వచ్చేస్తుంది ఒకటేసారి. దానివల్ల ఒకటేసారి బ్లడ్ షుగర్
హై అయిపోయి చాలా రకాల ప్రాబ్లమ్స్ గురి అవుతున్నాడు. అంటే లివర్, కిడ్నీ, హార్ట్, బ్రెయిన్, లంగ్స్ ఇవన్నీ కూడా చాలా రకాలైన ప్రాబ్లమ్స్ మనకు గురి అవుతున్నాయండి. సో ఇది మనకు దాన్ని తగ్గిస్తుంది. ఆటోమేటిక్‌గా మన యొక్క క్లియరెన్స్ అనేది మనకు వచ్చేస్తుంది. అంటే మన ఎప్పుడైతే మన పైప్ లైన్స్ అన్ని క్లియర్ అయిపోతున్నాయో మన బ్లడ్ వెసల్స్ మంచిగా హ్యాపీగా కొట్టుకుంటున్నాయి. దాంతో పాటు మన యొక్క బాడీలోకి కావాల్సినట్టు లేదా మన బ్లడ్‌లోకి కావాల్సినటువంటి బ్లడ్ షుగర్‌ని చాలా స్లోగా ఇది పంపిస్తది కాబట్టి బ్లడ్ షుగర్ కూడా మనకు కంట్రోల్‌లో ఉండి హ్యాపీగా మన పనులు మనం చేసుకోవడానికి, అలాగే గుండె, అలాగే మన ఊపిరితిత్తులు ఇవన్నీ కూడా మంచిగా పనిచేసుకోవడానికి మనకి హ్యాపీ వస్తుందండి. సో దీంతో పాటు మనకి ఇక్కడ గ్యాస్ ట్రబుల్ మనకు తగ్గిపోతుంది. అంటే తిన్న ఆహారం అరిగిందంటే బాడీకి అబ్జర్వ్ అవుతుంది, మురిగిందంటే గ్యాస్ కింద మారిపోతుంది. కానీ ఇప్పుడు స్పెషల్ ఏంటంటే మనకు అరుగుతలేదు, మురుగుతలేదు. అంటే సగం అరిగి అబ్జర్వ్ అయితే సగం మురిగి గ్యాస్ కింద మారుతా ఉంది. దాన్ని కంప్లీట్‌గా మన యొక్క ప్రోడక్ట్ క్లియర్ చేయడం జరుగుతుందండి. ఇది పర్ఫెక్ట్ అవుతుంది. దీన్ని కూడా ముఖ్యంగా నేను దీన్ని అనుభవించి తీరాను. నాకు విపరీతమైన గ్యాస్ ప్రాబ్లమ్ ఉండేది. అది కూడా నేను దీన్ని క్లియర్ చేసుకోవడం జరిగింది సార్. ఇది మనకు చాలా అద్భుతంగా ఉంది. దాంతో పాటు మనకి ఇక్కడ ఆర్థరైటిస్ ప్రాబ్లమ్, కీళ్ళ నొప్పులు గాని, ఒళ్ళు నొప్పులు గాని, వాపులు గాని అటువంటి అన్ని ప్రాబ్లమ్స్ కూడా ఇది ఏకైక సొల్యూషన్ అని చెప్పుకోవచ్చు. కారణం ఏందంటే మనం తినే ఆహారంలో మనం ఇవ్వాల్సినంత కాల్షియం మనం ఇవ్వలేకపోతున్నాం కాబట్టే ఈ రకమైన ఇబ్బంది మనకు వస్తుందండి. సో ఇప్పుడు మనం కాల్షియం మనము ఎక్కడి నుంచి మనకు బయట నుంచి ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఎవరైనా ప్రెగ్నెంట్ అయ్యారంటే అప్పుడు అంగన్వాడీ టీచర్సో లేదంటే ఏఎన్ఎం డాక్టర్సో వాళ్ళందరూ వచ్చేసి వాళ్ళకు 10-15 గోళీలు ఇస్తారు. దాంట్లో కాల్షియం గోళీలు ఎక్కువ ఉంటాయి. మరి ప్రెగ్నెంట్ ఉన్నప్పుడే కాల్షియం అవసరమా? మిగతా వాళ్ళకి అవసరం లేదా? మరి చూడండి ఏ పరిస్థితులకు మనం వచ్చాము. అంటే వాళ్ళకు కూడా టాబ్లెట్ రూపంలో ఇస్తారు తప్ప ఆహారం రూపంలో తీసుకోమని, ఆహారం కూడా మంచి ఆహారం తీసుకోమని అప్పుడు చెప్తారు వాళ్ళకి తప్ప తర్వాత ఇవ్వడం లేదు. అంటే అన్ని టాబ్లెట్లు అప్పుడు మింగాల్సిన అవసరం ఏమొస్తుంది? అంటే బాడీకి అప్పుడు తల్లికి, పిల్లకి ఇద్దరు కూడా కాల్షియం కావాలని అప్పుడు డాక్టర్లు గుర్తిస్తున్నారు. అప్పుడు ఇస్తున్నారు తప్ప కానీ మిగతా వాళ్ళకి ఏది కూడా అది మనం తీసుకోవటం లేమండి. కానీ అది మన ఆర్టిఫిషియల్‌గా తీసుకోవడం వల్ల చాలా ఎఫెక్ట్ అయితండి. అంటే ఏదైతే మనకు టాబ్లెట్ ఇస్తున్నారో వాళ్ళు, అది మనకు రసాయన పదార్థాల ద్వారా తయారు చేసిన ప్రొడక్ట్ తప్ప నేచురల్‌గా తయారు చేసింది కాదు కాబట్టి మనకు విపరీతంగా ఉంటుంది. మీరు డబ్బా మీద కూడా చూసి చూడండి. మంచి కాల్షియం రావడం వల్ల మనకు ఎముకలు ఆటోమేటిక్‌గా స్ట్రెంత్ అవుతాయండి. చూడండి మనం ఇప్పుడు కాల్షియం తీసుకోవడం మానేయడం వల్లనే గత 30, 40 ఏండ్ల నుంచి కాల్షియం తీసుకోవడమే మానేసారు మనుషులు. సో దీనివల్ల మనకేమవుతుందండి ఎముకలు చాలా వీక్ అయిపోయి రకరకాల మోకాళ్ళ నొప్పులకు చాలా భయంకరమైనటువంటి పరిస్థితులకు మనం వచ్చేసాం. దానివల్ల ఇక శస్త్రచికిత్సలు చేసుకుంటున్నారు. జస్ట్ ఒక చిన్న యాక్సిడెంట్ అయినా లేదంటే బాత్రూమ్‌లో జారి పడ్డా గాని కూడా ఎముక ఇరిగిందంటే 4, 5 ముక్కలు అవుతా ఉంది. దానికి హాస్పిటల్‌కి పోతే పట్టీలేసి, స్క్రూలేసి దాన్ని సెట్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఇంతకుముందు మేము కూడా నాకు 2 సార్లు చెయ్యి ఇరిగింది. కానీ జస్ట్ కట్టు కట్టి జస్ట్ పట్టితోని కట్టు కట్టేస్తే ఆటోమేటిక్‌గా సెట్ అయిపోయింది. కానీ ఇప్పుడు ఆ రకం పరిస్థితి లేనే లేదు. కారణం ఏందంటే మన ఎముకలు మొత్తం గుల్లబారిపోయినాయి. దాన్ని మన ఎముకలు స్ట్రాంగ్ చేసుకోవడానికి కూడా చాలా అద్భుతంగా మన యొక్క ప్రొడక్ట్ మనకు పనిచేస్తుందండి ఇది. సో దీని తర్వాత లేడీస్ పీసీఓడీ ప్రాబ్లమ్స్. సో మన వర్ధిని మేడం గారు వీటి గురించి చాలా అద్భుతంగా చెప్తా ఉంది. గ్రూప్‌లలో మంచి వీడియోస్ కూడా ఉన్నాయి. దీని గురించి కూడా చూడండి. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ ఒక 12 ఇయర్స్ ఇన్‌బాలన్స్ వల్ల రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఆడపిల్లలు. వారికి చాలా అద్భుతమైనటువంటిగా మనకు అమృత ఆహారం వరంలాగే మన యొక్క ప్రొడక్ట్ పనిచేస్తుందండి. ఇర్రెగ్యులర్ పీరియడ్ గాని, వైట్ డిశ్చార్జ్ గాని, గర్భాశయంలో గడ్డలు, అటువంటి కురుపులు. చూడండి ఇద్దరు పిల్లలు పుట్టిరంటే వాళ్ళు గర్భాశయ క్యాన్సర్ అంటున్నారు. హాస్పిటల్‌కెళ్తే గర్భసంచి పీకి పక్కన పడేస్తున్నారు. అంటే ఇది మాత్రమే గాకుండా చూడండి ఇప్పుడు సంతాన సాఫల్యం అప్పట్లో మనోళ్ళు సంతానం ఎక్కువ అవుతుందని చెప్పేసి ఆపరేషన్ చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు సంతానం కలగడాని గురించి సంతాన సాఫల్య కేంద్రాలకు వెళ్ళి లక్షలు ఖర్చు పెడుతున్నారు. కారణం ఏందంటే వాళ్ళకు జెంట్స్‌కి అయితే మన యొక్క వీర్య కణాలు ఉత్పత్తి అవ్వడం లేదు. లేడీస్‌కి అయితే అండాం కూడా సరిగ్గా ఉత్పత్తి కావడం లేదు. దానివల్ల చాలా రకాల ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తున్నాం. దీన్ని కూడా ఇంకా అంటే ఓన్లీ ఫుడ్ మాత్రమే కాకుండా ఇంకా రకాల వేరే కారణాలు కూడా ఉండుంటాయి. అయితే దీనికి మేజర్ కారణం మనం ఫుడ్డేనండి. అంటే మనం తీసుకునే ఆహారం కరెక్ట్ లేకపోవడం వల్లనే ఏదైతే మనకు యువతరం ఉందో దాన్ని కూడా మనం నాశనం చేస్తున్నాం. కాబట్టి ఎవరైతే లీడర్స్ ఉన్నారో మీ పిల్లలు కూడా కరెక్ట్ ఆహారం ఇవ్వండి. ఈ రోజు నుంచే మన మిల్లెట్ మాల్ట్ విత్ డ్రై ఫ్రూట్స్ ఇవ్వండి. దానివల్ల 100% వాళ్ళ ఆరోగ్యం మాత్రమే కాకుండా వాళ్ళు ఫ్యూచర్‌లో వాళ్ళ దాంపత్య జీవితాన్ని కూడా వాళ్ళు మంచిగా కొనసాగించడానికి వాళ్ళకు చాలా ఉపయోగపడిన వాళ్ళు అవుతారు. సో ఈ రకంగా ఇన్ని రకాలుగా ఉపయోగపడడానికి, ఇన్ని రకాలుగా మనకు పనిచేయడానికి ఇదేమన్నా మెడిసిన్ అంటే ఇదైతే మెడిసిన్ కాదు కండి. మెడిసిన్ కన్నా తాత అని చెప్తాను నేను. ప్రతిసారి ఇదే చెప్తాను. మెడిసిన్ కన్నా తాత. కారణం ఏందంటే ఏదైతే ఈ యొక్క 32 రకాల ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయో ఈ
32 రకాల ఇంగ్రీడియంట్స్ 100% న్యాచురల్ గా పండించినటువంటి పంటల ద్వారా తయారు. ఇక్కడ చూడండి మనకు ఆల్రెడీ యొక్క దీని మీద మన డబ్బా మీద ఉంటుంది. 100% న్యాచురల్ గా పండించినటువంటి యొక్క ప్రోడక్ట్ ద్వారా తయారు చేయడం జరుగుతుందండి. దీంతో పాటు ఈ యొక్క 32 రకాల ఇంగ్రీడియంట్స్ ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా 3 నుంచి 4 ఔషధ గుణాలు సహజ సిద్ధంగానే కలిగి ఉన్నాయి. నేను ఇంతకుముందు మాట్లాడినప్పుడు కూడా ఇవన్నీ కూడా నేను తీసి చూపించాను కూడా. 3 నుంచి 4 ఔషధ గుణాలు దీని ద్వారా జరుగుతుంది. అంటే ఇంతకుముందు మనం చూసాం కదా, మన ఆహారమే మనకు ఔషధం కావాలి అని మనం చూసాం. ఇక్కడ 100% మన ఆహారము మనకు ఔషధాలను మనం ఆహారం కింద తీసుకుంటే మనకు అనారోగ్యాల పాలయ్యి మన ఆర్గాన్సే చెడిపోతున్నాయి, పుచ్చిపోతున్నాయి, కుళ్ళిపోతున్నాయి. కానీ మన ఆహారమే మనకు ఔషధం అయిందంటే 100% మన ఆర్గాన్స్ అన్ని కూడా మెరుగయ్యి మనం మెరుగైన జీవితం జీవిస్తాం. 10 సంవత్సరాలు ఎక్కువ కాలం బతుకుతామండి. అంటే మన ఆయుష్ కూడా మనకి ఇంప్రూవ్ అవడానికి, అలాగే మన స్కిన్ కూడా గ్లో రావడానికి, మన యొక్క జీర్ణ వ్యవస్థ మొత్తం సెట్ కావడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతున్నటువంటి మిల్లెట్ మాల్ట్ విత్ డ్రై ఫ్రూట్స్ అండి. దీంతో పాటు మన ఇప్పుడు ఫ్రీ, అలాగే షుగర్ ఫ్రీ, కెమికల్ ఫ్రీ, కలర్ ఫ్రీ, ఈ రకంగా ఆర్టిఫిషియల్ ఎటువంటి ఫ్లేవర్స్ కూడా యాడ్ చేయకుండా తయారు చేస్తున్న అద్భుతమైన ప్రోడక్ట్ అండి మన యొక్క ప్రోడక్ట్. అలాగే ఇది 100% గ్లూటెన్ ఫ్రీ అండి. ఇది జిగురు పదార్థం అనేది దీంట్లో లేనే లేదు. కాబట్టి ఇంత బాగా మనకు ఉపయోగపడడం జరుగుతుంది లీడర్స్. ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు మనము ప్లాస్టిక్ లోనే తింటున్నాం, ప్లాస్టిక్ లోనే పంటున్నాం, ప్లాస్టిక్ లోనే మనం ప్రతి ఒక్కటి చేస్తున్నాం. ఎందుకంటున్నాం అంటే చూడండి, మనకు కెమికల్స్, ప్లాస్టికే మనకు మన జీవితంలో చాలా భాగం అయిపోయినాయి. మనకు తలకు పెట్టుకునే షాంపూ కాడికెళ్ళి, ఒళ్ళు రుద్దుకునేటువంటి పేస్ట్ కాడికెళ్ళి, నోట్లో పళ్ళు తోముకునేటువంటి పేస్ట్ కాడికెళ్ళి, బ్రష్ కాడికెళ్ళి, ఇవన్నీ కూడా భయంకరమైనటువంటి టాక్సిన్స్ లేదంటే కెమికల్స్ తో తయారు చేయబడి. అంటే నోట్లో నురుగు వస్తుందంటే అది కెమికల్ వాడితేనే తప్ప నురుగు వస్తుంది, లేకపోతే రాదండి. వీలైన వాళ్ళు ఎటువంటి వేపులు ఉన్న అటువంటి పుల్లలు వాడడానికి ప్రయత్నం చేయండి. లేదంటే బొగ్గు అంటే కొద్ది లైట్ గా తీసుకోండి. ఇంకా లేదంటే జస్ట్ తక్కువ పేస్ట్ పెట్టుకుని వాడడానికి చూడండి. ఆర్గానిక్ పేస్ట్ కూడా దొరుకుతాయి, అవి కూడా ఏమైనా వాడితే కూడా ప్రయత్నం చేయండి. ఈ రకం అంటే ఎంత వీలైతే అంత ఇంటర్నల్ గా అండ్ ఎక్స్టర్నల్ గా, అంటే శరీరం బయట, శరీరం లోపల ఈ యొక్క విష పదార్థాలతో ఉన్నటువంటి ఏ పదార్థం కూడా మనలోకి పోకుండా చూసుకోండి. అలాగే రాసుకోకుండా చూసుకోండి. అప్పుడే మనం అద్భుతంగా ఆరోగ్యంగా ఉంటామండి. దానికి మన యొక్క మిల్లెట్ మాల్ట్ విత్ డ్రై ఫ్రూట్స్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది నెంబర్ 1. సో దీని తర్వాత దీన్ని మనం ఇంతకుముందే నేను చెప్పాను, 1596 రూపాయలకి మనకు 4 హాఫ్ కేజీ ప్యాకెట్స్ వస్తాయండి. 4 హాఫ్ కేజీ ప్యాకెట్లు వస్తాయి. ఈ 4 హాఫ్ కేజీ ప్యాకెట్లు మనకు 1 by 1 వాడడానికి, ఒకటి ఓపెన్ చేసుకున్న తర్వాత ఒకటి కంప్లీట్ అయినాక ఒకటి వాడతాం. ఇది నెల రోజులకు మనకు వస్తాయని నేను చెప్పాను. ఈ 4 హాఫ్ కేజీ ప్యాకెట్లు కూడా మన ఆంధ్ర అండ్ తెలంగాణకు ఫ్రీగా హోమ్ డెలివరీ రావడం జరుగుతుంది లీడర్స్. ₹1 కూడా మనకు ఖర్చు చేయకుండా మనకు ఫ్రీగా హోమ్ డెలివరీ రావడం జరుగుతుంది. అలాగే వాడే విధానం ఏ రకంగా నేను స్టార్టింగ్లోనే మీకు చెప్పాను. ఉదయం 1 గ్లాసు, నైట్ 2 గ్లాసులు. జస్ట్ పొయ్యి మీద నీళ్లు పెట్టేసి, వీడియోస్ కూడా చాలా ఉన్నాయి. పొయ్యి మీద నీళ్లు పెట్టేసి మనం చిన్న బౌల్లో 2 చెంచాల పౌడర్ వేసేసి, దాన్ని కొన్ని నీళ్ళు వేసి మెల్ట్ చేసేసి దాంట్లో వేసేసి 10 నిమిషాలు మరిగిన తర్వాత దాంట్లో దించుకున్న తర్వాత మీ యొక్క టేస్ట్ కావాలంటే సాల్ట్ కానీ, పెప్పర్ కానీ, బెల్లం కానీ, లేదంటే తేనె కానీ ఏదైనా ఒకటి యాడ్ చేసుకొని మీరు తీసుకోండి. 50% టిఫిన్ చేయండి. నైట్ వచ్చేసి 4 చెంచాల పౌడర్లో 2 గ్లాసుల వాటర్లో సేమ్ ఇదే మాదిరి చేసుకొని మీరు తీసుకోండి. ఉదయం 1 కప్పు మజ్జిగ, నైట్ 2 కప్పుల మజ్జిగ తీసుకుంటే బెస్ట్ అండి. ఎందుకంటే మన మెటబాలిజం ఇంప్రూవ్ కావడానికి, అలాగే మన యొక్క జీవక్రియలు అన్నీ కూడా మనకు మెరుగవడానికి మనకు ఈ మజ్జిగ కూడా మనకు చాలా బాగా తోడ్పడుతుంది. కాబట్టి ఆ రకం మీరు తీసుకున్నారంటే చాలా వండర్ఫుల్ అయినటువంటి హెల్త్ మనకు రావడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, దీంతో పాటు మనకు వెల్త్ కూడా దీని ద్వారా మనకు రావడం జరుగుతుంది లీడర్స్. అంటే మనకు ఆదాయం కూడా దీంట్లో వస్తుందండి. చాలా అద్భుతమైనటువంటి ఆదాయం. సో చూడండి, ఇప్పటివరకు మనం చూసాం అంటే ఆరోగ్యం మనం ఇవ్వడం వల్ల ఆదాయం మనకు వస్తుందండి. చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ఆరోగ్యం మనం ఇవ్వడం వల్ల ఆదాయం మనకు రావడం జరుగుతుంది. అంటే ఇది ఒక 100% బ్లెస్డ్ ఇన్కమ్ లీడర్స్. ఎందుకంటే మనము ఇన్కమ్ తీసుకోవడానికి రకరకాల దారులు ఉన్నాయి. అంటే మనకు బిజినెస్లు చేస్తా ఉన్నాం, లేదంటే ఉద్యోగాలు చేస్తా ఉన్నాం, రకరకాలైనటువంటి చిరు వ్యాపారాల్లో ఏదో ఒకటి మనం చేసి మనం డబ్బులు సంపాదిస్తున్నాం. ఇంకా కొంతమంది యాక్టర్స్ అయితే రకరకాలుగా యాడ్లు ఇచ్చేసిన, ఇంతకుముందు అనుకున్నాం కదా భయంకరమైన ఆయిల్స్. కొంతమంది ఎవరైతే యాక్టర్స్ అయితే వాళ్ళు పాన్ పరాకులు, తంబాకులకు వాటికి యాడ్స్ ఇచ్చి వాళ్ళు లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. కానీ మనం ఇంత అద్భుతమైనటువంటి అమృత ఆహారాన్ని ఇచ్చి మనం డబ్బులు సంపాదించకూడా
చూడండి ఈ యొక్క అమృత వాళ్ళు వాళ్ళు అంటే వాళ్ళు హీరోయిన్స్ కాబట్టి వాళ్ళ మాటలు విని జనము చెడిపోతున్నారు, అనారోగ్య పాలవుతున్నారు, లేదంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ యొక్క ప్రాణాలనే పోగొట్టుకుంటున్నారు. కానీ మనం ఇవ్వడం వల్ల ప్రాణం తిరిగి వస్తుంది, వాళ్ళకి ఆరోగ్యం తిరిగి వస్తుంది, అనారోగ్యం కంప్లీట్ గా దూరం అవుతుంది, విషరహితమైనటువంటి కూడా. గురజాడ అప్పారావు గారు కూడా ఒక ఒక ఆయన స్లోగన్లలో ఒక మాట అంటాడు చూడండి, నేను ఇది కూడా నిన్న తీసుకొని పెట్టుకున్నాను. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, వట్టి మాటలు కట్టిపెట్టోయ్, గట్టి మేలును తలపెట్టోయ్, పాడి పంటలు పొరలిపోలే, దారిలో నువ్వు పాలు పడబోయ్, తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలగాడే మనిషి. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. అంటే ఇక్కడ మనకు ఆహారం, కరెక్ట్ అయిన ఆహారం తీసుకుంటే కండ వస్తుంది, ఆ కండ కలగాడే మనిషి. ఇది మాత్రం కాకుండా కింద ఇంకొక మాట ఉంది, సొంత లాభం కొంత మానుకు, పొరుగు వానికి తోడుపడబోయ్, దేశం అంటే మట్టి కాదోయ్, అంటే మనుషులే. ఎంత అద్భుతంగా మన యొక్క గురజాడ అప్పారావు గారు కూడా తెలియజేశారు చూడండి. సో ఈ రకంగా అంటే మన యొక్క ఆహారాన్ని మనం కరెక్ట్ అయిన ఆహారం తీసుకుంటే 100%గా మనం క్యూర్ అవుతాం. అది మాత్రం కాకుండా ఇతరులకు అంటే సొంత లాభం కొంత మానుకొని పొరుగు వానికి తోడ్పడడం అంటే ఇప్పుడు మనం అదే పని మనం చేస్తున్నాం లీడర్స్. ఏంటంటే మనకు లాభం వస్తూ ఉంది, అలాగే అనేక మందికి లాభం వచ్చేటట్టుగా మనం ఇక్కడ చేసుకోవడానికి మనకు అవకాశం కుదురుతుంది యొక్క సోనీ ఇండియా కన్జ్యూమర్ సర్వీస్ ద్వారా. సో చూడండి ఇది మనకి ఏం జరుగుతుందంటే మనం ఇక్కడ 2 kgs మనం తీసుకోవడం వల్ల ఇక్కడ మనకు ఆటోమేటిక్గా మనకు ఆరోగ్యం వచ్చింది. ఇదే 2 kgs మనం ఎవరికైనా ఇప్పించడం వల్ల మనకు డైరెక్ట్ రిఫరల్ కమిషన్ అని చెప్పేసి కంపెనీ ఇక్కడ 200 రూపాయలు మనకు రావడం జరుగుతుందండి. అదే లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి మనకు మ్యాచింగ్ ఇక్కడ మనకు డైలీ క్యాపింగ్ వచ్చేసి మనకు 25 పేర్స్ మనకు క్యాపింగ్ అండి. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. అంటే జస్ట్ ఇగో ఇంత చిన్నటువంటి ప్రోడక్ట్ లో మనకు ఆరోగ్యం ఇచ్చుకుంటూ మనకు ఆదాయం కూడా అద్భుతమైనటువంటి జనరేషన్ చేశారండి. ఇదే రోజు ఈ రోజు అంటే నేను జస్ట్ నాది వీక్లీ నేను పేమెంట్ పెడతా ఉన్నాను. ఈ వారం నా పేమెంట్ 27,000 అండి. సో చూడండి ఎంత అద్భుతంగా ఉందో. 27,000 అంటే ఇప్పటికే నేను 70,000 రూపీస్ ఈ మంత్ లో నేను తీసుకోవడం జరిగింది ఒక్క ఐడి మీద. ఇంకా మిగతా 2 ఐడీస్ ఉన్నాయి, అవి మా మేడం అలా నా యొక్క గ్రేట్ లీడర్స్ కూడా చాలా అద్భుతంగా అంటే మనము మంచి పని చేసి డబ్బులు సంపాదించడం లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. గుండె మీద చేసుకొని మైండ్లో ప్రశాంతంగా ఉండి ప్రతి ఒక్కరు చెప్పండి. ఎందుకంటే మనం ఆహారం అది అద్భుత ఆహారం. ఇప్పుడు చూడండి మనం ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం షుగర్లు ఉన్నాయి, బీపీలు ఉన్నాయి, అల్సర్లు ఉన్నాయి, కొలెస్ట్రాల్ ఉన్నాయి. అంటే అప్పట్లో షుగర్ అంటే చాలా రేర్ ఉండేది, కానీ ఇప్పుడు షుగర్ లేని ఇల్లు అనేది లేకుండానే పోయిందంటే షుగర్ అనేది లేకుండా పోయింది. షుగర్ లేని ఇల్లు అసలు లేనే లేదన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. అంత భయంకరమైన పరిస్థితులకు వచ్చిన కారణం ఏంటంటే ఫుడ్ హ్యాబిట్సే. కానీ కేజీస్ ప్లస్ ట్రిపుల్ క్రోన్ డైమండ్ కూడా మీకు రావడం జరుగుతుంది. ట్రిపుల్ క్రోన్ డైమండ్ రావడం జరుగుతుంది. అదే మీరు 6 తీసుకుంటే మాకు 6 kgs మన కంపెనీ ఇవ్వడం జరుగుతుంది లీడర్స్. ఎంత అద్భుతంగా ఉండదు చూడండి. అయితే ఇది కానీ మనం తీసుకున్నప్పుడు మనకు చివరిగా అంటే ఈ రైట్ లో ఏ ప్రోడక్ట్ మనం తీసుకోవాలన్నా కానీ కూడా మనం ఒకటే చిన్న పని చేయాలా. ఇక్కడ మనకి 1,600 రూపాయల ప్రోడక్ట్ ఇక్కడ చూడండి, 1,600 రూపాయలు. మీరు 1,050 రూపాయలు పేమెంట్ చేస్తే కంపెనీ దీనికి ఒక 2 kgs ఇస్తుంది. దాంతోపాటు మీరు ఏ ర్యాంక్ అచీవ్మెంట్ అయ్యారో అంటే ఏ ప్రోడక్ట్ కేజీలకు మీరు అచీవ్మెంట్ అయ్యారో ఆ ప్రోడక్ట్ మీకు దీంతో పాటు కలిసి 2 kgs ప్లస్ ఈ యొక్క ఏది అచీవ్మెంట్ అయితే అది మీకు ఫ్రీగా DTDC కొరియర్ ద్వారా ఫ్రీగా హోమ్ డెలివరీ రావడం జరుగుతుంది లీడర్స్. సో చూడండి ఇంత అద్భుతమైన అవకాశాన్ని మీరు ఎప్పుడైతే అంటే మీకు మీ కుటుంబానికి ఆరోగ్యం వస్తూ ఉంది, దాంతో పాటు అనేక మందికి ఇవ్వడం వల్ల వారికి ఆరోగ్యం వస్తుంది, వాళ్ళ కుటుంబం బాగుపడుతుంది, దాని వల్ల మీకు ఇన్కమ్ వస్తుంది. వాళ్ళు కూడా వర్క్ చేసుకుంటే వాళ్ళకు కూడా అద్భుతమైన ఇన్కమ్ తీసుకోవడానికి
అవకాశం మన కంపెనీ ఏర్పాటు చేసింది లీడర్స్. సో ఇంత అద్భుతమైన అవకాశాన్ని మీరు ఎవరు కూడా చేయజాల్చుకోకండి. ఎందుకంటే నేను మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాను, చాలా మంది తెలియకనే ప్రమోట్ చేస్తూ ఉంటారు. వాటి సినిమాల గురించి కానివ్వండి, లేదంటే రకరకాల ప్రోడక్ట్ గురించి కానీ, వాళ్ళు వాడే సబ్బుల గురించి కానీ, వాళ్ళ కొన్న బట్టల గురించి కానీ, రకరకాలుగా మన యొక్క దైనందిన జీవితంలో ప్రమోట్ చేస్తేనే చాలా మంది వెళ్ళి కొంటారు. అంటే మన మాట నమ్మి ఎక్కడో కొంటా ఉంటారు. కానీ కొనడం వల్ల వాళ్ళకు షాపులకే వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది తప్ప, మనం ప్రమోట్ చేసినందుకు మనకు రూపాయి కూడా మనకి ఇన్కమ్ రాదు. కానీ ఇక్కడ మనము ప్రమోట్ చేసి వాళ్ళకు ఆరోగ్యం ఇవ్వడం వల్ల, వాళ్ళ కుటుంబంలో వెలుగులు నింపడం వల్ల, వాళ్ళ కుటుంబానికి మనము ఆదాయం ఇప్పించడం వల్ల, మనం కూడా ఆదాయం పొందుకోవడానికి అవకాశం వస్తుంది లీడర్స్. సో దీని వల్లనే నేను కూడా ప్రతి నెల ₹1,00,000 కన్నా ఎక్కువ ఇన్కమ్ తీసుకుంటున్నాను, జస్ట్ ఈ యొక్క ప్రోడక్ట్ నన్ను ఇవ్వడం వల్ల. సో దీనికి సహకరిస్తున్నటువంటి మా యొక్క గ్రేట్ లీడర్స్ కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా ఇన్కమ్ తీసుకుంటున్నారు, మేము కూడా అందరం కలిసి ఇన్కమ్ తీసుకుంటున్నాం. కాబట్టి లీడర్స్ ఈ గమనించండి, మీరు ఇంకా ఆలస్యం చేయకండి, వెళ్ళండి, ఇవ్వండి. ఈ ప్రకృతి కూడా, ఎందుకంటే మనం ఇంతకుముందు ఉన్న గురిజాడ అప్పారావు గారు కూడా, అంటే మనకు మేలు జరగడమే కాకుండా అనేక మందికి మేలు జరగాల, మనం చేసిందే కాకుండా అనేక మంది చేసేటట్టుగా వాళ్ళని మనం చేసామంటే చాలు, వాళ్ళకి అద్భుతమైన ఇన్కమ్ మనకు రావడం జరుగుతుంది. మనకు ఇన్కమ్, వాళ్ళకి ఇన్కమ్, మనకు బ్లెస్సింగ్, వాళ్ళకి బ్లెస్సింగ్, అలాగే వాళ్ళకు ఆరోగ్యం, మనకు ఆరోగ్యం. ఇన్ని రకాలుగా మనకి ఇక్కడ అద్భుతమైన అవకాశం మనకు ఉంది. కాబట్టి ఈ అవకాశం మనం ఉపయోగించుకుందాం, అనేక మంది ఉపయోగించుకున్నట్టుగా చేద్దాం. దీని గురించే నేను ఊరును వదిలేసి సిటీలోనే రూమ్ తీసుకొని ఇక్కడే ఉంటూ అందరికీ నా టీంకు దగ్గరగా ఉంటున్నాను. వీలైన వాళ్ళందరూ కూడా మీ టీం మెంబర్స్ అందరూ కూడా తప్పకుండా ప్రతిరోజు వాళ్ళతో కాంటాక్ట్లు ఉండండి. వాళ్ళకు అవసరమైనటువంటి ప్రోడక్ట్స్ దాని గురించి కూడా నాలెడ్జ్ కూడా ఇవ్వండి. అలాగే ప్లాన్ ప్రెజెంటేషన్ అందరూ కూడా నేర్పించండి. అన్నిటికన్నా ముఖ్యంగా ఉదయం సాయంత్రం వాళ్ళని జూమ్లోకి తీసుకురండి లీడర్స్. ఉదయం సాయంత్రం వాళ్ళ జూమ్లోకి తీసుకురండి. కాబట్టి వాళ్ళు మీరు నేర్పించలేకపోయినా ఇక్కడ గొప్ప లీడర్స్ అందరు ఉన్నారు కాబట్టి వాళ్ళు మంచిగా నేర్పిస్తారు. అలాగే మన ప్రోడక్ట్ గురించి కూడా పూర్తి మంచి నాలెడ్జ్ ఇస్తారు. అలాగే ఎక్స్పెరిమెంట్ ద్వారా కూడా చేసి చూపిస్తారు. కాబట్టి వాళ్ళు మీ యొక్క బిజినెస్ను డెవలప్ చేసుకోవడానికి ఈ యొక్క జూమ్ కూడా చాలా బాగా మీకు ఉపయోగపడుతుంది. సో దీన్ని మీరు తప్పకుండా వాడుకోండి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతవరకు ఓపికతో విన్నటువంటి ప్రతి ఒక్క లీడర్కు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలండి. అలాగే నా యొక్క టీం అందరికి కూడా నేను నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఆగమే